పరలోకమందున్న దేవుని గ్రంథములో దేవుని పరిశుద్ధతను సన్మానించటము అనేటువంటి ఒక ప్రత్యేకమైన సంగతి ఉంది. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనములో, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అన్నాడు. వాస్తవానికి మోషే ఒక అద్భుతమైన వ్యక్తి. ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండినటువంటి వ్యక్తి. అయితే ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయములోనూ ఆ బాహుబలమంతటి విషయములోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. వాస్తవానికి ఇక్కడ మనం చదువుకున్నటువంటి సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఇశ్రాయేలుల సర్వ సమాజానికి నీళ్ల సమస్య వచ్చింది. త్రాగటానికి వారికి నీళ్లు లేవని మోషే అహరోను మీద విరోధముగా పోగైనారు. కనుక సమస్య, నీళ్ల సమస్య ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులతో వాదించింది. వారికి విరోధంగా పోగై మాట్లాడినటువంటి సంగతులు. కనుక ఇక్కడ సమస్య వచ్చింది. సమస్య ఇశ్రాయేలీయులది, పరిష్కారము దేవునిది, మధ్యవర్తి మోషే. సర్వ సమాజము నీళ్ల విషయమై వారితో వాదించినప్పుడు మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి దేవుని ఎదుట సాగిలపడేటువంటి కార్యక్రమం చేశారు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడేశాడు. మాట్లాడి, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము అని మోషేతో దేవుడు సెలవిచ్చాడు. మోషే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఆయన సన్నిధి నుంచి కర్రను తీసుకొని పోయి వీరిద్దరూ కూడా, మోషే అహరోనులు ఇద్దరు కూడా ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి
వారితో మాట్లాడేసాడు. ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అని మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. చేసిన తప్పేంటి? సర్వ సమాజము పోగై వారికి విరోధముగా పోగై వారిని విసిగించారు. ఆ దెబ్బకు తట్టుకోలేని మోషే సహనానికి కట్టలు తెగిపోయాయి. కట్టలు తెగిపోతే ఆ సహనము బయటికి వచ్చి పొర్లి పారింది. అందుకు దేవుడు మోషే అహరోనుల మీద కోప్పడి, మీరు వీరిని ఆ దేశానికి తీసుకొని పోరు అని కరాఖండిగా చెప్పేశాడు. ఈ మాట విన్న మోషేకు ఎంత నిరుత్సాహకరమైనటువంటి కమాండో ఆలోచన చేస్తే విచారకరంగా ఉంటుంది. వాస్తవానికి మోషే ఐగుప్తులో సకల విద్యలని అభ్యసించినటువంటి వాడు. అంటే ఐగుప్తులో మాంత్రిక విద్య ఉంది, జ్యోతిష్యపు విద్య ఉంది. వాటన్నిటిని కూడా నేర్చుకున్నటువంటి వాడు మోషే. ఐగుప్తు రాజభవనంలో పెరిగినటువంటి వ్యక్తి. చదువుతాం, అతనికి 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు జరిగిన సంగతి మాట్లాడాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం నుంచి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. ఇశ్రాయేలీయులు ఫరో దాస్యములో వెట్టి పనులు చేస్తుండేవారు. మోషే మాత్రం రాజభవనంలో ఉన్నాడు. వాస్తవానికి ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు కనీసం వారిలో ఎవరికైనా మగబిడ్డ పుట్టితే ఆ బిడ్డలను చంపేయండి అనేటువంటి రాజ్యాంగం ఉంది. ఆ రూపంగా పడవేయబడిన అనుభవం కలిగిన వాడు మోషే. ఆ దినాలలో రాజాజ్ఞకు మోషే తల్లి భయపడక నైపుణ్యంగా జమ్ము పెట్టి చేసి అందులో బిడ్డను పెట్టేసి ఏటి ఒడ్డున జమ్ము పెట్టేసి మోషే యొక్క అక్కని అక్కడ కాపలా పెట్టేసింది. ఆ అనుభవం కలిగిన వాడు మోషే. అలాంటి పరిస్థితుల్లో దేవుని కరుణాహస్తము తోడుగా ఉండి దేవుని భవిష్యత్తు జ్ఞానములో మోషే ఏం కాబోతాడో ఎరిగిన దేవుడు తన కృపను విస్తరింపచేసి ఫరో కుమార్తె ఏటి స్నానానికి వెళితే ఆ పెట్టెను చూచి తన పనికెత్తును పంపి దాన్ని తెప్పించి ఆ పెట్టెను తెరిచి చూస్తే అందులో పిల్లోడున్నాడు. తీసుకెళ్ళి ఫరో కుమార్తె మోషేను తన కొరకు పెంచుకున్నది. ఇది వాస్తవానికి దేవుని కరుణాహస్తం చేసిన పని. ఐగుప్తులో ఇశ్రాయేళ్ల మగపిల్లలు చంపివేయబడే రోజుల్లో మోషే తన పసితనములోనే చంపివేయబడకుండా కాపాడబడి ఫరో కుమార్తెకు కుమారుడిగా పెంచబడిన వ్యక్తి. దేవుని ప్రజల కొరకు నాయకుడిగా పెంచబడిన వ్యక్తి మోషే. పరలోకమందున దేవుని కరుణాహస్తములో ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి తగిన కాలములో నడిపించే నాయకుడు మోషేనని
దేవుడు అతను చంపబడకుండా ఉండేటట్లుగా కాపాడి పెంచాడు. ఐగుప్తు యొక్క రాజలాంఛనాలు, ఆ రాజభోగము, ఐశ్వర్యం కలిగి ఉండే రాజభవనములో ఉండి సకల విద్యలను అభ్యసించిన వాడు మోషే. ఆ నాయకత్వం కోసమే కదా. అయితే మోషేకు 40 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు తన ప్రజల్ని, తన సహోదరులైనటువంటి ఇశ్రాయేలుని చూడాలనేటువంటి బుద్ధి అతనికి పుట్టిందట. తన వలన ఇక్కడి నుండి ఇశ్రాయేలులకు విడుదల కలుగుతుందని ప్రజలు గుర్తించాలని తనకు తానుగా కోరుకున్నటువంటి వ్యక్తి మోషే. అయితే ఇశ్రాయేలీలు అతనిని గుర్తించలేదు, అతనిని నిరాకరించారు. కనుక మోషే తన బల ప్రయోగాన్ని ప్రదర్శించి ఇశ్రాయేలు దగ్గర గుర్తింపు కోరాడు, కానీ జరగలేదు. ఐగుప్తీయుడు అతన్ని నాయకుడిగా అంగీకరించలేదు, ఇశ్రాయేలుడు అతన్ని అధికారిగా అంగీకరించలేదు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనం నుంచి, అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారం చేశాను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను, గాని వారు గ్రహింపరైరి. 27వ వచనంలో, అయినను తన పొరుగువానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేశాను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశీయుండి అక్కడ 2 కుమారులను కనెను. కనుక సొంత గుర్తింపు, బలప్రయోగం నాయకత్వానికి అధికారం కాదు, నాయకత్వానికి ఆధారం కాదు. మోషే తన బలప్రయోగాన్ని ప్రదర్శించి ఇశ్రాయేలు దగ్గర గుర్తింపు కోరాడు. తన వలన రక్షణ కలుగుతుందని వారు గుర్తించాలని మోషే కోరుకున్నాడు, కానీ అది జరగలేదు. మోషే ఐగుప్తులో అనుభవించుచుండిన ఔన్నత్య స్థితియో, సకల విద్యలను అభ్యసించినందున తనకు కలిగిన ప్రావీణ్యతయో, శత్రువును చంపగల తన బలమో అతని నాయకత్వానికి ఆధారం కాకుండా పోయాయి. తన ద్వారా ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుందని మోషే భావించినప్పటికీ అది జరగలేదు. దేవుని శక్తి మీద ఆధారపడినదే మోషే యొక్క నాయకత్వానికి ఆధారమవుతుంది. దేవునిపై ఒరిగి దేవుని ఇష్టప్రకారమే జరగాలి అనేది అతడు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక మిద్యాను అరణ్యమునకు వెళ్ళిపోయాడు, ఒక యాజకుని ఇంట చేరాడు. అక్కడ యాజకుని కుమార్తెను సిపోరాను వివాహం చేసుకున్నాడు. భార్య పిల్లలతో పరదేశీయుండి గొర్రెలను మేపే వృత్తిలో స్థిరపడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయుల విడుదల విషయము మోషే మర్చిపోయినట్టున్నాడు. తన ఉద్దేశము బాధ్యతను కూడా విస్మరించినట్లున్నాడు. అంతేకాకుండా తన బలము మీద సామర్థ్యం మీద ఆధారపడడం కూడా మానేసినట్టున్నాడు.
అప్పుడు దేవుడు మోషే విషయంలో మోషే తన బలం మీద ఆధారపడడం మానేశాడని, నా బలం మీద ఆధారపడి ఉన్నాడని గుర్తించి మోషేను ఐగుప్తుకి పంపించడానికి, మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకురావడానికి ఉద్దేశించి ఆ హోరేబు పర్వతం దగ్గర మోషేకు ప్రత్యక్షమై దేవదూత ద్వారా మోషేతో మాట్లాడి ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించుటకు నిన్ను అక్కడికి పంపిస్తాను రా అని మోషేని పిలిచాడు. మోషే నేను వెళ్ళను అని సాకులు చెప్పడం ప్రారంభించాడు. మోషే చెప్పిన సాకులను విన్న దేవుడు కోపగించుకోకుండా సహించి అతనిని ఒప్పించి ఐగుప్తు దేశంలో దేవుడు చేసేటువంటి కార్యక్రమాల గురించి, ఫరో దానికి ప్రతిస్పందించేటువంటి పరిస్థితుల గురించి చెప్పి పంపించేస్తాడు. మోషేను పంపి ఐగుప్తులో ఫరోకు అతని దేశమునకు 10 రకాల తీర్పులు తీర్చి అతని నాయకత్వములో తన ప్రజలైన ఇశ్రాయేలుని బయటికి తీసుకొని వస్తాడు. బయటికి తీసుకొని వచ్చి వారిని అరణ్య మార్గం గుండా కనాను దేశానికి నడిపించటానికి దేవుడు ఉద్దేశించిన వాడై ఉన్నాడు. కాబట్టి 40 సంవత్సరాలు మోషే అరణ్యములో ప్రజలను నడిపిస్తూ వారి పక్షంగా కార్యక్రమాలు జరిగించుకుంటూ వస్తే మోషే యొక్క జీవితంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. అదేంటంటే సమాజము, ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా పోగై వారితో త్రాగడానికి నీళ్లు లేవని వాదించారు. సమస్య ఇశ్రాయేలులది, పరిష్కారము దేవునిది, మధ్యవర్తి మోషే. అందుకు దేవుడు మోషేను పంపి నీ కర్ర తీసుకొని సర్వ సమాజాన్ని పోగు చేసి ఆ బండతో మాట్లాడము, అప్పుడు దాని నుండి నీళ్ళు వస్తాయి, సమాజానికి వారి పశువులకి త్రాగడానికి నీళ్ళు అనే సంగతిని తెలియజేస్తే మోషే బండను కొట్టాడట. దానికి దేవుడు కోపగించుకొని ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక అనేసారు అన్నాడు. కాబట్టి మోషే అహరోనులతో మీరు వాగ్దాన దేశానికి వెళ్ళరు, ఈ ప్రజలను కూడా తోడుకొని పోరు అని చెప్పేశాడు. ఈ చిన్న పొరపాటుకి అంత పెద్ద పనిష్మెంటా? మరి మన సంగతి ఏంటి? ఎప్పుడు అలాంటి పని మనలో ఏ ఒక్కరూ అలాంటి పనులు చేయలేదా? మోషే 120 సంవత్సరాల మనిషి. అప్పుడు దేవుడు కఠినమైన కమాండ్మెంట్ ఇచ్చేసాడు. 40 సంవత్సరాలు దేవుని ప్రజల కొరకు సమస్తమైన బాధలు అనుభవించి, సణుగులను సహించి, వారి క్షమాపణ కొరకు దేవుణ్ణి బ్రతిమలాడుకొని దేవుని కోపాన్ని శాంతింపచేసి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తే ఓ చిన్న పొరపాటు జరిగితే దానికే
దేవుడు ఈ ప్రజలను మీరు కనాను దేశానికి తీసుకెళ్లరు అనే పరిస్థితి నాకు ఎదురయ్యింది. ఇక నా బ్రతుకు వ్యర్థం కదా, దానికోసమే కదా నేను పాటుపడినది, ప్రయాసపడినది. నేను చేసిన త్యాగం ఎంత, నేను చేసిన ప్రార్థనా విజ్ఞాపనలెన్ని, నా సాత్వికత్వానికి, ఆయన ఇల్లంతటిలో నమ్మకత్వానికి వచ్చిన బహుమానము ఇదేనా? కనుక దేవుడు చెప్పేసాడు, మీరు కనాను దేశానికి వెళ్ళరు, ఈ ప్రజలను తీసుకొని పోరు, నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబాటు చేశారు. సంఖ్యాకాండము 27వ అధ్యాయం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 12వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు అభిరాము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదు. ఏలయనగా సీను అరణ్యములో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడితిరి. మీతో సమాజం వాదించింది, దానికి మీరేం చేశారంటే వారి కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు, నా మీద తిరుగుబాటు చేశారు. ఏం తిరుగుబాటు చేశారు? దేవుడేమో బండతో మాట్లాడమన్నారు. దేవుడు బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు మోషే. ఇది తిరుగుబాటే కదా. దీని కారణాన దేవుడు మోషే అహరోనులతో మీరు కనాను దేశానికి వారిని తీసుకొని పోరు. కాబట్టి దేవుడు మోషేని నాయకుడిగా ఉండకుండా డిస్మిస్ చేసి నాయకత్వపు మార్పు జరిగించాడు. నాయకత్వపు మార్పు జరిగించి యెహోషువకి నాయకుడిగా ప్రమోషన్ ఇచ్చేసాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 18వ వచనం నుంచి. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇశ్రాయేళ్ల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలందరూ అనగా సర్వ సమాజం అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి అతని మీద తన చేతుల నుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి నాయకుడిగా ఉన్న మోషే డిస్మిస్ చేయబడ్డాడు. అసిస్టెంట్ మోషేకు పరిచారకుడిగా ఉన్నటువంటి యెహోషువ నాయకుడిగా ప్రమోషన్ పొందాడు. కాబట్టి యెహోషువకు నాయకత్వము అప్పగించేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోషే తన గత జీవితాన్నంతటినీ ఒకసారి ఆలోచన చేసుకొని ప్రజలను దేవుని ప్రజలను నడిపించుటలో అతనికి ఎదురైనటువంటి సాధక బాధలు, సణుగులు, వీటన్నిటినీ కూడా తలంచుకొని దుఃఖపూరితుడై ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుకుంటూ వచ్చేసాడు. ద్వితీయోపదేశకాండము 5వ
ఒకటో అధ్యాయము 34వ వచనం నుంచి. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి, నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకు నిచ్చెదనని ప్రమాణం చేశాను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును, కానీ నీవు దానిలో ప్రవేశింపవు అని. కాబట్టి మీ నిమిత్తము దేవుడు నా మీద కోపపడి నీవు దానిలో ప్రవేశింపవు అని ఖరాఖండిగా చెప్పేశాడని వారితో మాట్లాడేశాడు. కనుక పరలోకమందున దేవుడు మోషే మీద కోపగించుకున్నాడు. మోషే వాస్తవానికి కనాను దేశంలో ప్రవేశించాలని దాదాపుగా 80 సంవత్సరాలు ఆశతో ఎదురు చూసిన వాడై ఉన్నాడు. మోషే నాయకత్వంలో మోయాబు మైదానంలోనికి వచ్చినప్పుడు, యోర్దాను సమీపానికి వచ్చినప్పుడు మరలా మోషే కనీసం ఇశ్రాయేలు స్థానంలో కాకుండా దిగజారి దీనాలాపన బ్రతిమలాడుకున్నాడు. యోర్దాను నది దాటుతాను అని దేవునికి మనవి చేసుకున్నాడు. మనవి చేసుకుంటే దేవుడు తన మనవిని ఆలకించలా. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23వ వచనం నుంచి. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు, కానీ నీవు పిసుగా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరపు వైపును దక్షిణపు వైపును తూర్పు వైపును తెరిచూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకుని నది దాటి నీవు చూడబో దేశమును వారిని స్వాధీనపరుచుకుని చేయును. ఇంకా చాలు ఈ సంగతిని గురించి మాట్లాడడం మానేయి అని దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు. మోషేకు ఏమి దుస్థితి అది! మోషే యొక్క కన్నీళ్ళు, ఆయన యొక్క దుఃఖం, ఆ అనుభవం నిరాశతో నిస్పృహతో నాయకత్వపు స్థానం నుంచి దాన్ని వదిలిపెట్టి దిగుతున్నాడు. యెహోషువకు ప్రమోషన్ వచ్చింది కనుక మోషే కనీసం ఇశ్రాయేలు స్థానంలో కాకుండా దిగజారిన స్థితిలో దుఃఖపూరితుడై దేవుని బ్రతిమలాడుకుంటే ఆ యోర్దాను నది దాటుతాను, ఆ మంచి దేశాన్ని చూస్తాను, చూసేటట్లు నాకు దయచేయి. ఎంత బ్రతిమలాడినను మోషే విషయంలో దేవుడు ఒప్పుకోలేదు. నా మాట శ్రద్ధగా వినలేదు అని దేవుడు అనేసాడు. శ్రద్ధగా వినని మోషే చేసిన తప్పేంటి? నేను బోర్డు మీద ఆ 2 గీతలు